ప్రభునందు పిల్లారా, మరి కొంచెం సేపు వాక్యాన్ని చెప్పి నేను ముగించేస్తాను. నాతో పాటు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చదువుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నీకు వందనాలు. ఈ యొక్క ఆదివారం దినమున దేవా, ఈ డిసెంబర్ మాసంలో ప్రభువా నీకు చూసి మమ్మల్ని ప్రవేశపెట్టావు నాయన. ఈ 2023 సంవత్సరం అంతా కూడా నీ అద్భుతమైనటువంటి నాయన కృపా క్షేమాన్ని మాకు ఇచ్చిన ఆయన అయా నీకు వందన, మమ్మల్ని నడిపించావు, పోషించావు నాయన. నీకు వందనాలు. మా ప్రతి అవసరం మీరు తీర్చిన ఆయన ఈ విధంగా సజీవ లెక్కలో లెక్కింపజేసినందుకు బట్టి నేను స్తుతిస్తూ నీ గణపరుస్తూ ఉన్నాను. గొప్ప తండ్రి నీకు వందనాలు. ఇదిగో ఘనమైనటువంటి వాక్యాన్ని ప్రకటించడానికి అయా బలహీనును, దుమ్మిని, ధూళిని, మట్టివాణి, వట్టివాణి ఆయనానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మట్టి ముద్దని నిలబడి ఉంటుండగా కనికరం గల దేవా, నీ పరక్రమ బావుగల నీ హస్తాన్ని చాచిన ఆయన నీ బలమైన ఆత్మతో నీ దాసు నింపుమని ప్రార్థిస్తున్నాను. నా నోట నీ వాక్కును పెట్టి నీ చేతి నీడలను కప్పి ఉంచి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వాక్యము ద్వారా నీకు వందన, నీ ప్రజలతో మాట్లాడండి, వారు వెలిగించండి ఆయన. నీకు వందన, నీ యొక్క జన్మదినోత్సవమైనటువంటి ఆ యొక్క సువార్తమానాన్ని మేము తెలుసుకునే ప్రభువా అయా ఇతరులకు కూడా నీకు వందన, ఆ యొక్క రక్షణ సువార్తను ప్రకటించి అనేకులు ఎదురు నడిపించే కృపను ఇక్కడ కూడిన బిడ్డలందరికీ అనుగ్రహించును, మహిమ పొందుమని యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లారా, చదవబడినటువంటి లేఖన భాగంలో మనకు ప్రధానంగా ఎంతమంది కనబడతా ఉన్నారు? గొర్రెల కాపరులు, తర్వాత దేవదూత కనబడతా ఉన్నారు. అంటే మానవాళి ఈ ప్రపంచము దేవుడు ఆదాము సాధించినటువంటి దినం మొదలుకొని ఈ వాక్య భాగంలో దేవదూతలు చాలాసార్లు వచ్చారు. మన యాకోబు గారు ఉన్నారు. యాకోబు గారికి ఒక సందర్భంలో ఏం చేయబడ్డది? అక్కడ ఆయన నిద్రపోయి పనుకున్నప్పుడు ఒక నిచ్చెన ఆకాశము వేయబడితే ఆ తర్వాత దేవదూతలు ఏం చేస్తూ ఉన్నారు? పైకి ఎక్కుతూ చాలా సందర్భం, పాత నిబంధన సందర్భంలో చాలా సందర్భంలో దేవదూతలు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని అందించేవారు వాళ్ళు. అయితే దానియేలు కాలంలో కూడా దానియేలు దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి ఆయనకు కావాల్సినటువంటి ఆయన ఏ విషయంలో అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ విషయంలో ఆయన సందేశాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అయితే ప్రపంచ చరిత్రలో దేవదూతలు తీసుకొచ్చినటువంటి అన్ని వర్తమానాలకు వెళ్ళా ఈ వర్తమానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన తీసుకొచ్చినటువంటి దేవదూతలు అందరిలో తీసుకొచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైనది, బాగా సంతోషకరమైనది శుభవర్తమానము ఎవరు తీసుకొచ్చారు? దేవదూతలు తీసుకొచ్చినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందరు కాచుకొనుచుండగా అన్నాడు. ప్రభునందు పిల్లారా, ఎందుకు గొర్రెల కాపరులు రాత్రి వేళ మందను కాచుకుంటున్నారంటే, ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఏం చేశారు అంటే ప్రజలు పస్కా టైంలో కానీ ఇతర సందర్భంలో కానీ బలి అర్పించేవారు. అవి ఎట్లా ఉండాలి? ఏది పడితే అది కుంటిదో, గుడ్డిదో, లేదంటే మాలిన్యమైనదో, లేకపోతే గజ్జితో ఉన్నాయో కాదు. దేవునికి అర్పించేసిన బలులు ఏ విధంగా ఉండాలంటే చాలా శ్రేష్టమైనట్టుగా, పవిత్రమైన వాటిగా ఉండాలని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని గురించి ఇక్కడ గొర్రెల కాపరులు ఏం చేస్తూ ఉన్నారంటే, అవి దేవునికి అర్పించేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి గొర్రెలు కాబట్టి ఈ రాత్రి వేళ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే గొర్రెల కాపరులు శ్రద్ధగా కాస్తూ ఉన్నారు. అప్పట్లో ఏం చేసేవారు అంటే దొంగలు, బందిపోటు దొంగలు వచ్చి ఏం చేశారు అంటే ఈ గొర్రెలను ఎత్తుకెళ్ళిపోయేవారు. రెండోది ఏంటంటే ఆ తోడేళ్ళు ఉంటాయి కదండి, ఆ తోడేళ్ళు కూడా ఏం చేసేది అంటే వచ్చేసి రాత్రి వేళలో వచ్చేసి వాటిని మందల్లో ఉన్న గొర్రెలు ఎత్తుకెళ్ళి తినేసేటి అనమాట. వీటి నుంచి కాపాడడానికి కొరకు గొర్రెల కాపరులు ఏం చేస్తూ ఉన్నారంటే
గొర్రెలు కాస్తూ ఉన్నారు. రెండోది ఇక్కడ మనం ఇంకో విషయం చూస్తూ ఉంటే ఆ గొర్రెల కాపరులకు దగ్గరికి వచ్చి ఏమన్నాడు ప్రభుదూత, వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. అంటే దేవదూతలు వచ్చినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరు పుట్టారని చెప్పడానికి వచ్చారు వాళ్ళు? యేసయ్య పుట్టాడు అని చెప్పేసి నాకు సమయం లేకపోతే నేను పరిగెడతా ఉన్నా, మీరు నాతో పాటు ఏకీభవించండి. అయితే దేవదూత వచ్చి గాబ్రియల్ దూత వచ్చి ఏం చెప్తా ఉందంటే ఇదిగో ప్రజలందరికీ కలగబోవో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు చెప్తా ఉన్నానని చెప్పేసి అన్నాడు. చూడండి, మహా సంతోషకరమైన సువార్తమానమును ఎవరు చెప్తా ఉన్నారు? ఎవరికి చెప్తున్నారు? గొర్రెల కాపరికి ఎందుకు చెప్తున్నారు అంటే ఆనాడు చాలామంది మత ప్రవిష్టులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, మనకు ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. వారు ఆ మత విషయాలలో చాలా శ్రేష్ఠులు. వాళ్ళు సామంతులైన వారు, గనులైన వారు చాలామంది ఉన్నారు. కానీ వారందరిని దాటుకొని ఎవరి దగ్గరకు చెప్తా ఉన్నారు? గొర్రెల కాపరులకు చెప్తా ఉన్నాడు. అంటే యేసయ్య సమాజంలో ఎవరైతే తృణీకరించబడి వెలివేయబడి ఏమాత్రము కూడా గుర్తింపు లేకుండా ఉంటారు అటువంటి వారిని ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాడు. ఆ గొర్రెల కాపరులకి ఆనాడు ఉన్నటువంటి సమాజంలో అసలు విలువనే లేదు. వాళ్ళకి ఎవడన్నా గొర్రెలు మేపుతా ఉన్నారు అనుకోండి, వారు ఎలా చూసారు అంటే అసహ్యంగా చూసేవారు అన్నమాట. అది గొర్రెల కాపరులు అని చెప్పేసి వాళ్ళని ఏం చేసేవారంటే సమాజంలో ఏ విషయంలో కూడా గుర్తించేవారు కాదు. ఉదాహరణకి అప్పుడున్నటువంటి సమాజంలో ఎవరైనా ఇద్దరు కొట్లాడారు అనుకో, లేదంటే ఒకటి ఆస్తి ఇంకోటి ఎత్తుకెళ్ళిపోయాడు అనుకోండి, లేదంటే ఒకటి మర్డర్ చేశాడు అనుకోండి, ఆ న్యాయస్థానంలో కనుక గొర్రెల కాపరు వచ్చి ఆయన సాక్ష్యం చెప్తుంటే మొట్టమొదటిగా నువ్వు నీ వృత్తి ఏంటి, లేదంటే నువ్వు ఏ గోత్రపాడి అడుగుతారు కదా, నువ్వు ఏం చేస్తాను అడుగుతారు కదండి. నేను పలాని గోత్రం వాడిని, నేను పలాని గొర్రెలు కోసుకున్నానంటే ఆ న్యాయాధిపతి కూడా ఈ గొర్రెల కాపరుల యొక్క సాక్ష్యాన్ని ఏం చేసేవారు? చెల్లేది కాదు, అసహించుకొని నువ్వు గొర్రెలు కాప నీ సాక్ష్యం చెల్లదని చెప్పేసి వారిని దూరం పెట్టేవారు. అంత విలువలేని వారిని సైతం యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడంటే తను పుట్టినటువంటి ఈ ప్రపంచానికే మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని మొట్టమొదటిగా ఎవరికి అందిస్తూ ఉన్నాడు? దేవుని ద్వారా గొర్రెల కాపరికి అందిస్తూ ఉన్నాడు. చూడండి, మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మన జీవితంలో కూడా మనని సమాజం కానీ, సంఘం కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, బంధువులు కానీ, సంఘం అంటే ఈ సంఘం గురించి అంటే లోకంలో ఉన్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నా. ఎవరు గుర్తించినా గుర్తించకున్నా మనం ఎవరు గుర్తిస్తారు? దేవుడు గుర్తిస్తారు. ఆ గొర్రెల కాపరులు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ఈ మమ్మల్ని సమాజం మమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా మేము సర్వోన్నతుడైన దేవుని యొక్క బలులో కనిపించడానికి గొర్రెల మందలు మేము ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు రాత్రి పగలు నిద్రాహారాలు మాని శ్రద్ధ కలిగి ఆ యొక్క గొర్రెలన్నిటినీ జాగ్రత్తగా కాస్తూ ఉంటే దేవుడు దృష్టించాడు. ఎవరు దృష్టించాడని? ఆకాశం మందున దేవుడు సమాజం అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు గుర్తించకపోయినప్పటికీ దేవాది దేవుడు గుర్తించి ఏం చేశాడంటే తన విలువైన సమాచారాన్ని మొట్టమొదటిగా ఈ గొర్రెల కాపరులకు అందించాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మన బ్రతుకులో కూడా మనం ఎలా ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి. మనని ఎవరు అంగీకరించినా అంగీకరించుకున్నా, ఎవరు గణపరిచినా గణపరచకపోయినా, ఎవరు మనకు విలువనిచ్చినా విలువపోయినా మనం మాత్రం ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి దీనులముగా ఉండాలి, యథార్థవంతులంగా ఉండాలి, భయం కలిగి భక్తి కలిగి దేవుని యొక్క మార్గంలో మనం అనుసరించాలి. మీరు ఒకసారి నాతో పాటు యెషయా గ్రంథం తీయండి ఒకసారి. 57:15 ఇంకొకలేమో అదే యెషయా 66:2 57 కదమ్మా, 57:15 మహాగణుడు కరెక్టే. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను విలయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. చూడండి,
ఆకాశాలు పట్టజాలని మహోన్నతుడు, మహా గొప్ప దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం మీద, నీ వ్యాపారం మీద, నువ్వు చేస్తున్నటువంటి నీకున్నటువంటి అన్నిటి మీద నీకు ఆయన కనుదృష్టి కనుక నీ మీద నిలబడాలంటే నీ జీవితంలో 2 కలిగి ఉండాలి. నువ్వు ఏమిటా 2? వినయము, తర్వాత అదే ఏమని చెప్పాడు అక్కడ? వినయము గల వారి యొద్దను దీన మనసు ఉండాలి మన అందరికీ. యేసయ్య ఎవరు లక్ష్య పెడతాడని చెప్పి బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నాడంటే దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప చూపుతాడు. నీ జీవితంలో ఇది నేర్చుకోవాలి. నీ జీవితంలో వినయము నేర్చుకోవాలి. దేవుని పట్ల, మందిరం పట్ల, దైవజనుల పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, నీకున్నటువంటి నువ్వు చేస్తున్న పనిలో కూడా, నువ్వు చేస్తున్నటువంటి నువ్వు చదువుకున్న చదువులో కూడా ఆ యొక్క టీచర్స్ పట్ల ఎలా ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. ఈనాడు తల్లిదండ్రులకు విధేయత చూపని పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులను గణపరిచినటువంటి పిల్లలు ఉన్నారు. అదేవిధంగా భార్య గణపరచని స్థితిలో ఉంది ఈనాడు కాలంలో. భార్యను భర్త గణపరిచినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ప్రభువునందు ప్రియులారా, అటువంటి అవిధేయతను, అటువంటి గర్వించే హృదయాన్ని నీ జీవితంలో ఈనాడు నువ్వు తొలగించుకోవాలి. అది దేవునికి అసహ్యం అనేది. నీ కష్టాలలో, నీకున్న ఇరుకులలో, ఇబ్బందులలో, వాటన్నిటిని దేవుడు నిన్ను చూసి నేను పైకి లేవనెత్తాలి, నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి, నీ కన్నీరుని యేసయ్య తుడవాలి అని అంటే నీ జీవితంలో విధేయత అనేది, వినయం అనేది, దీన మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒకసారి ఇదే యెషయా 66 2వ వచనంలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాదు, నేను చదువుతాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అంటే దృష్టించుచున్నానంటే ఏం చేస్తుంటాడు? ఎవరు నీ జీవితంలో కనుక నిజంగా దీనత్వం కలిగి, విధేయత కలిగి, దేవుని యొక్క మాట విని, దేవుని యొక్క వాక్యం విని గడగడ వణుకుచు ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నావు అనుకోండి, అటువంటి దేవుడు దృష్టిస్తాడు. అర్థమవుతుందా అండి? ఎవరిని దేవుడు దృష్టిస్తాడు? దేవుడు దృష్టిస్తే ఏం జరుగుతుంది? సపోజ్ నేను దీనత్వం కలిగి దేవుని మాట విని విధేయత కలిగి జీవిస్తూ, అమ్మో దేవుడు ఈ పని చేయొద్దన్నాడు, అమ్మో దేవుడు ఈ పాపం చేయొద్దన్నాడు, అమ్మో ఈ విధమైనటువంటి మోసం చేయొద్దన్నాడు అని చెప్పేసి నువ్వు మాత్రం దేవుని భయపడుతూ ఆ విధంగా జీవిస్తున్నావు అనుకోండి, అప్పుడు దేవుని మహోన్నతమైన దేవుని యొక్క అనుదృష్టి నీ మీద ఉంటుంది. అప్పుడు నువ్వు కష్టాల గుండా వెళ్తుంటే, ఇరుకుల గుండా వెళ్తుంటే, ఇబ్బందుల గుండా వెళ్తుంటే ఆ కనుదృష్టి ఏం చేస్తుందంటే నిన్ను విడిపిస్తుంది, నిన్ను దీవిస్తుంది. నువ్వు దీన స్థితిలో ఉన్నావు అనుకో, ఆ దీన స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుతా, హెచ్చిస్తాడు. నువ్వు అప్పులో ఉన్నావు అనుకోండి, అప్పుల స్థితిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? ఆయన కనికరం గల తండ్రి అండి. ఆయన కనికరం గల తండ్రి. మీ పిల్లలకే ఆ అవిధేయత చూపినా, మీ మాట వినకుండా వాడు మిమ్మల్ని కోపించి చాలా విషయాలు మీకు దుఃఖకరంగా నడిచినప్పటికీ మీరు ఏం చేస్తారు? వాళ్ళని, పిల్లలని ప్రేమతో ప్రేమించి ఆదరిస్తారు. మీరు ఆయన హక్కున చేర్చుకుంటారు, ఆయన కొరకు సమస్తాన్ని సమకూరుస్తారు. అదేవిధంగా దేవాది దేవుని యొక్క అనుదృష్టి కూడా నీ మీద నిలిచి ఉండి నీకు సాయం చేయాలంటే నీ బతుకులో వినయం గల మనస్సును, దీన హృదయము నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. రెండోదిగా ప్రభునందు ప్రియులారా, ఎందుకు గొర్రెల కాపరులకి యేసయ్య ప్రత్యక్షమై, అంటే దేవదూత ప్రత్యక్షమై శుభవార్త మనం తెలియజేశాడంటే, మన ప్రధాన కాపరి ఏంటంటే యేసయ్య కూడా ఏమని చెప్పబడ్డాడంటే ఆయన మంచి కాపరిగా చెప్పబడ్డాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 10:11 చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఇప్పుడు ఇందాక ఆ గొర్రెల కాపరికి ఎందుకు దేవాది దేవుడు తన గాబ్రియలు దూతను పంపించి మొట్టమొదటిగా సామంతులు వాళ్ళందరూ కాకుండా వారికి ఎందుకు ఆ యొక్క గొర్రెల కాపరికి ఆ యొక్క సువార్తను ఆ యొక్క శుభవార్త తెలియజేశారంటే, ఆ గొర్రెల కాపరులు ఆ గొర్రెల కొరకు తమ ప్రాణాన్ని సైతం కొన్నిసార్లు ఆ బందిపోటలు వచ్చి ఏం చేసేవారంటే ఈ గొర్రెల కాపరులను చంపేసి అవి ఎత్తుకొని వెళ్ళిపోయేవారు అన్నమాట. ఆ కొన్నిసార్లు ఆ తోడేళ్ళు వచ్చేసి ఏం చేశాడంటే ఈ యొక్క గొర్రెల కాపరిని మీద అటాక్ చేసేసి ఈయనను గాయపరిచి ఈయనను చంపేసి ఆ గొర్రెలని ఎత్తుకొని వెళ్ళేది. అందుకే అటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి దేవుడు అంటే ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చాలామంది గొర్రెల కాపరులు ఏం చేసేవారంటే ఆ గొర్రెలను తమకు అప్పగింపే బాధ్యతను చాలా జాగ్రత్తగా నెరవేర్చేవారు అనమాట.
ప్రభునందు పిల్లారా, దాంతో పోలుస్తూ ఉన్నాడు యేసయ్య. నేను గొర్రెలకు మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు తన ప్రాణాన్ని సైతము పెడతాడు. కాబట్టి అదే విధంగా నేను కూడా గొర్రెల కొరకు నేను అంటే మనమందరం ఏ గొర్రెలము? మనమందరం ఏమై ఉన్నాం యేసయ్య దృష్టిలో? యేసయ్య గొర్రెలము. ఆ కీర్తనలో అంటాడు కదా, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు. అంటే మేపు గొర్రెలం అంటే ఒక గొర్రెల కాపరి ఏ విధంగా అయితే గొర్రెలు మేపుతాడు, వాటికి సారవంతమైనటువంటి పచ్చిక బయల దగ్గర నడిపించి వాటికి చక్కటి ఆ యొక్క పశువు భోజనం అయిన తర్వాత అంటే దానికి పశువుల సారవంతమైనటువంటి పచ్చి గడ్డినే కదండి దాన్ని అక్కడికి నడిపించి అది అయిన తర్వాత చక్కగా ఆ యొక్క సేద తీరే స్థలం దగ్గరికి ఆ యొక్క జలం దగ్గరికి నడిపించేవాడు అనమాట. అదేవిధంగా గొర్రెల కాపరి ఏ విధంగా అయితే దాని గొర్రెలను ప్రాణంతో ప్రేమిస్తూ దాని యోగక్షేమాలను చూస్తూ దాన్ని పెంచి పోషిస్తాడు, మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని పోషిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనకు కావాల్సిన అవసరాలను తీర్చేవాడై ఉన్నాడు. అందుకనే యేసయ్య ఏం చేశాడంటే ఆ యొక్క గాబ్రియల్ దూతను అక్కడ పంపించి ఆ యొక్క సువార్తమానాన్ని వారికి తెలియజేస్తారు. ప్రభునందు పిల్లారా, అదేవిధంగా హెబ్రీ రాసిన పత్రిక 13:20 తీయండి ఒకసారి. అక్కడ కూడా మన ప్రధాన కాపరైన అని చెప్పేసి రాయబడి ఉంటుంది. అక్కడ గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, ఇక్కడ కూడా యేసయ్య గురించి ఏమని మాట్లాడుతున్నాడు? ఆయన గొర్రెల గొప్ప కాపరి. ఆయన ఈ లోకంలో ఉన్న గొర్రెల కాపరి కొన్నిసార్లు ఏం చేశారంటే ఆ బందిపోటు దొంగలను చూసి లేదంటే ఆ తోడేలను చూసి ఆ క్రూరమృగాలను చూసి ఆ సింహాలను చూసి ఏం చేశారంటే గొర్రెలు ఇసబెట్టి వెళ్ళిపోయేవాడు. కానీ మన ప్రభు అలా చేయలేదు. మన నిమిత్తం ఏం చేశాడంటే మా ప్రాణాన్ని శిలువ పైన ధారపోసాడు ఆయన. నేను గొర్రెలకు మంచి అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, ఏమన్నాడు అంటే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి యేసయ్య గురించి తెలియజేశాడు. ప్రభునందు పిల్లారా, మన దేవుడు మన ప్రభు ఇలాంటి వాడంటే మన కొరకు తన ప్రాణాన్ని సైతము ఇచ్చినవాడైనా. అక్కడ పెట్టును అని అన్నాడు. అది ఇప్పుడు శిలువ వేగ ముందు చెప్పిన మాటలు, కానీ తర్వాత నిజంగా శిలువలో ఏం చేశాడు యేసయ్య? తన ప్రాణాన్ని మనకు అర్పించాడు. చూడండి, ఈ ప్రపంచం అంతటి కూడా మహా సంతోషకరమైనటువంటి సువార్తమానాన్ని ఆ గొర్రెల కాపరులకు ప్రకటించడం ఎంత గొప్ప విషయం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లారా, మన జీవితంలో కూడా మనం ఆ గొర్రెల కాపాడుకునేటువంటి ఆ యొక్క దీనత్వము, ఆ వినయము మన జీవితంలో కనుకుంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను మనం చవి చూస్తాం. మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మూల వాక్యంలో మళ్ళీ రండి ఒకసారి. ఒక్క నిమిషం. ప్రభు దూత వారి యొద్దకు నిల్చెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడు. ఈ విషయం ఏం చూస్తుందంటే ప్రపంచమంతా కూడా అప్పట్లో ఎలా ఉన్నాయంటే అప్పటికి చాలా ప్రాంతాలలో కరువులు, యుద్ధాలు ఇవన్నీ కూడా అప్పుడు కూడా ఉండే. ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా అశాంతి, అసమాధానం. ఎందుకంటే అప్పటికే ప్రపంచాన్ని అంతటి కూడా ఎవరు పరిపాలిస్తున్నారా అంటే ఈ రోమా అధికారులు పరిపాలిస్తూ ఉన్నారు. రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. అంటే ఇతర రాజ్యాల మీదకి వెళ్ళడం అన్ని దేశాలలో ఒకే ప్రభుత్వం ఉండేది కాదు అప్పుడు. ఏ దేశం ఇప్పుడు మన దేశంలో అప్పట్లో వేరే వారు మనల్ని వేలారు అంటే మన దగ్గర ఉన్న వాళ్ళు కానీ వేరే వేరే రాజ్యాలు ఉండేవి. అలాగే వేరే దేశంలో వేరే రాజ్యాలు ఉండే. అయితే ఈ రోమా అధికారి వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచాన్ని అంతా కూడా జయిస్తూ అంతా కూడా వారి యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారన్నమాట. అందరినీ వీళ్ళే వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా వీళ్ళని చూసి చాలామంది ఏం చేశారంటే అసహించుకున్నారు వీళ్ళని. అంటే కఠినమైనటువంటి ఆ యొక్క పరిస్థితులలో గుండా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ సంతోషకరమైన సువార్తమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఏం సూచిస్తుంది? అక్కడ ఆ యొక్క వెలుగు ప్రకాశించిందని దేన్ని సూచిస్తుంది అంటే పరలోకమున్న దేవుని సన్నిధి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు భూలోకంకి వస్తూ ఉంది. ఆ విషయం చూస్తాక ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన అనే దాంట్లో మనం ఏమర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క సన్నిధి పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చి ఒక విషయం చెప్తా ఉన్నాడు అక్కడ. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయచ్చా ఉన్నాను. ఒక విషయం చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా ఈ గొర్రెల కాపులు ఆ దూతలను చూసి వారికి ఉన్న భయమును చూసి ఏం చేశారు? మొట్టమొదటిగా భయపడ్డారు. ప్రభునందు పిల్లారా,
ఆ భయపడినప్పుడు దేవునితో ఏం చేస్తుంది అక్కడ? భయపడకూడి. ఈ భయపడకూడదు అనే మాట నువ్వు దేవుడు బైబిల్ గ్రంథంలో 365 సార్లు రాసి పెట్టాడంట. విన్నారండి? మన బైబిల్ పండితులు దాన్ని బాగా కొన్ని లెక్కలు కట్టారు, కొన్ని విషయాల్లో ఏ మాటలు ఎక్కువ రాయబడే అని. అయితే ఈ భయపడకూడి అని చెప్పేసి మాట ఉంది చూసారండి, ఈ మాటను 365 రోజులు రాసి పెట్టారంట. ఎందుకు? మనుషులమైన మనం అందరు రేపు ఏం జరుగుతుందో, రేపు నా పరిస్థితి ఏందో, రేపు నా బిడ్డల పరిస్థితి ఏందో, రేపు నా కూతురు పరిస్థితి ఏందో, రేపు నా యొక్క భవిష్యత్తు ఏంటో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉంటారు? భయములోనే జీవిస్తూ ఉన్నారు. ఏ తెగులు వస్తుందో తెలియదు. కరోనా టైంలో అంతవరకు అందరు మంచిగా ఉన్నారు, ధనవంతులు అయితే సహితం అందరు మంచిగా తిని తాగుతూ లోకం అంతా కూడా మంచి ఎంజాయ్లో జీవిస్తారు. కష్టాలు పడుతారు, కష్టాలు అనుభవించారు, చదువుకునేవారు చదువుకున్నారు. కానీ కరోనా రాగానే ఏమైంది చెప్పండి? బాగా కోటీశ్వర సైతము కరోనా వస్తే సొంత భార్య కూడా ముట్టుకోలేని పరిస్థితి, బంధువులు కూడా ఎవరు కూడా రాలేని పరిస్థితి. ప్రభునందు పిల్లారా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు భూమి మీద. అటువంటి పరిస్థితులలో దేవుని యొక్క గాబ్రియల్ దూత ఏం చెప్తుందంటే భయపడకూడి అని అంటుంది. మన జీవితంలో, నీ జీవితంలో కూడా నువ్వు భయపడేటటువంటి స్థితిలో కనుక ఉంటే నువ్వేం చేసుకోవాలి? ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే రక్షకుడు ఆనాడు యేసయ్య పుట్టాడు. ఆనాడు పుట్టాడు, సరే నీ హృదయంలో పుట్టాలి. నీ హృదయంలో, నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో ఆ యేసయ్యని నీ హృదయంలో నువ్వు ఆహ్వానించాలి. అప్పుడు నిజమైన సంతోషము, సమాధానము. ఇప్పుడు ఏం పుట్టలేదు యేసయ్య, అప్పుడే 2000 ఏళ్ళ క్రితం పుట్టాడు యేసయ్య. పుట్టి కలవరసల పని చనిపోయి మహిమ సింహాసనం మళ్ళీ ఆయన ఆసీనుడై ఉన్నాడు. తండ్రి యొక్క కుడి పార్శ్వం ఉన్న ఆయన ఆసీనుడై ఉన్నాడు. అయితే సందర్భం ఏంటంటే ప్రభునందు పిల్లారా, మన జీవితంలో కూడా నువ్వు ఏదైనా భయంలో గుండా వెళ్తూ ఉంటే, భవిష్యత్తు గురించి భయం కానీ, నీ పిల్లల గురించి కానీ, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి కానీ, కుటుంబం గురించి కానీ నీ జీవితంలో భయం కనుకుంటే ఆ భయాన్ని తొలగించుకో. ఎందుకంటే నీ దేవుడు సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడు, సర్వాధిపతి, ఈ సృష్టిని సమస్తమును తన యొక్క నోటి వాక్కు చేత శాసించగలిగినటువంటి సర్వశక్తిమంతుడు దేవుడు నువ్వు నమ్ముకొని ఆయన నీకు తోడై ఉన్నాడు. భయపడకట్టు. అయితే ప్రభునందు పిల్లారా, ఆ కింది వచ్చిన ఏం చెప్తా ఉన్నా అంటే ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచ్చు. ఇక్కడ దేవదూత ఆశ్చర్యకరంగా, ఇప్పుడు గొర్రెల కాపరులు ఎక్కడ ఉన్నారు? యూదయ దేశంలో ఉన్నారు, అంటే యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు దేవదూత కూడా ఎక్కడికి వచ్చింది? యెరూషలేం ఉన్నటువంటి యూదుల దగ్గరికి. వాళ్ళు అందరు యూదులే, ఆ గొర్రెల కాపురు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? ఏం చెప్తున్నాడు? ఇదిగో రక్షకుడు మీ కొరకు గుర్తున్నాడు అన్నాడా, లేకపోతే ప్రజలందరికీ అన్నాడా? అంటే కేవలం మీ దేశంలో ఉన్న వారి కోసమే అన్నాడా? చాలామంది మన హైందవ సహోదరులు, అదేవిధంగా కరుణాకర సుగుణ అంటే ఈ మధ్య చాలామంది హిందూ జనశక్తి అని చెప్పేసి ఇక చాలామంది వేస్తూ ఉన్నారు. వేసి ఏం చేస్తూ ఉన్నారు అంటే యేసయ్య మీద బురద చల్లుతూ ఉన్నారు. ఆయన విదేశీ దేవుడు, ఆయన మన దేశపు దేవుడు కాదు. మన దేశంలో చాలామంది దేవతలు ఉన్నారు, వాళ్ళు మనకెందుకండి అని చెప్పేసి ఈనాటి నుంచే కాదు, తోమా గారు స్టార్టింగ్లోనే ఇండియా దేశంలోకి వచ్చి ఇక్కడ మన దగ్గర సువార్త ప్రకటించినప్పటికీ ఇప్పుడు కూడా యేసుక్రీస్తును ఆయన మన దేశస్తుడు కాదండి, ఆయన విదేశీ దేవుడు అని చెప్పేసి తృణీకరిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు. ప్రభునందు పిల్లారా, కానీ దేవదూత ఏమంటుంది? ప్రజలందరికీ కలగబోవు. ఎందుకు ప్రజలందరికీ కావాలి మహా సువార్తమానం అని అంటే, ప్రజలందరినీ కూడా చాలా మతాలలో, చాలా దేశస్తులో కూడా ఆనాటి నుంచే దైవభీతి కలిగిన వారు ఏం చేశారంటే, ఓ పరమాత్ముడా నీ ఎవరు అని చెప్పేసి చాలా దేశాల్లో దేవాది దేవుని వెతికారు, అసలైన రక్షకుని వెతికారు. ఎవరు ఆ దేవుడు, ఎవరు ఆయన అని చెప్పి చాలామంది ఏం చేశారంటే యజ్ఞయాగాలు చేశారు. కేవలం నేను ఇండియా గురించి మాట్లాడట్లేదు, నేను పక్కనే ఉన్నటువంటి గ్రీకుల యొక్క దేవతల గురించి, ఈజిప్షియన్లో కూడా మన దేశంలో ఉన్నట్టే, మన దేశంలో ఇప్పుడు వాయువుకి ఒక దేవుడు ఉంటాడు, వర్షానికి ఒక దేవుడు ఉన్నాడా లేదండి? వరుణ దేవుడు అంటారు కదండి. వాయువుకి ఒక దేవుడు, అగ్నిదేవుడు, ఆ తర్వాత గాలి దేవుడు, ఆ తర్వాత ఇక చెప్పుకుంటూ పోతే చాలా దేవుళ్ళు దేవతలు, గంగాదేవి,
నీటికి ఆమె దేవత అనమాట. ఇట్లా ఉన్నట్టే ఈ విషయంలో కూడా చాలా వాటికి చాలామంది దేవుళ్ళు ఉన్నారు. అదేవిధంగా గ్రీకులలో కూడా ఉన్నారు, గ్రీకు దేవతలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా వీళ్ళందరూ కూడా చాలామంది ఏం చేశారా అంటే అసలైన పరమాత్ముడు ఎవరు, అసలైన దేవుడు ఎవరు అని చెప్పేసి చాలామంది దేవాది దేవుణ్ణి వెతికారు. అంటే ఇప్పుడు అంటే మనకి యేసయ్య అనే పేరు తెలుసు. 2000 ఏళ్ళ తర్వాత యేసయ్య అని పేరు వచ్చింది. యేసయ్య పుట్టిన తర్వాత ఆయన యేసుక్రీస్తు అని చెప్పి మనకు తెలిసింది. అంతకుముందు కూడా మరి చాలా ఏళ్ళ క్రితము చాలా ప్రజలు జీవించారు, చాలా ఏళ్ళు గతించిపోయినాయి. అయితే అటువంటి వారికి కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ దేవత ఏం చెప్తా ఉన్నాడు, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త అని ఎందుకన్నాడు అంటే ఆనాటి నుంచే ప్రజలందరూ కూడా చాలామందికి అర్థమైంది ఏంటంటే మనకును దేవునికి మధ్యలో పాపం అనే ఎడబాటు ఉన్నది. అందుకే మన హిందూ మత గ్రంథాల్లో కూడా చాలామంది కర్మకాండను ఆచరించారు. అంటే మనం చేసిన పాపాలకి ఆ యొక్క జంతు బలిని తీసుకొచ్చి ఏం చేసేవారు, బలి ఇచ్చారు. ఎందుకు బలి ఇచ్చారు దానికి? అందులో ఏముంది, రక్తం తీసి ఎక్కడ దారపోస్తారు, బలిపీఠం మీద దారపోస్తారు. అంటే ఇది ఏం సూచిస్తుంది అంటే ఒక చోట రక్తములే మన బైబిల్ గ్రంథంలోనే ఆ 9వ అధ్యాయం ఎబ్రీయుల రాసిన 9:10 ఉంటుంది చూడండి, ఒకసారి తీయండి. ఒకసారి నేను చెప్పి ముగించేస్తాను, అయిపోయింది. రక్తము లేకుండా పాప క్షమాపణ కలగదని 9వ అధ్యాయము 22వ వచనం ఎబ్రీయుల మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా. అంటే రక్తము ఎందుకు చిందించబడాలి, రక్తం ఎందుకు చిందించబడాలండి? మన యేసయ్య కూడా కలవరి, మనం ఏం చెప్పుకుంటున్నాం, యేసయ్య కలవరిశిల పైన తన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని అంతా కూడా దారపోస్తాడని చెప్పేసి మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే రక్తంలో ఏముంది అంటే రక్తంలో ప్రాణం ఉంది. రక్తంలో ఏముంది, ప్రాణం ఉంది. కాబట్టి ఆ ప్రాణాన్ని ఏం చేస్తాడు, ఇప్పుడు సపోజ్ నేను పాపం చేశాను అనుకోండి, పాపం చేస్తే అప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క బలియాగాలలో మన బైబిల్ గ్రంథంలో ఉండే బలియాలలో ఏం చేస్తామంటే యాజకుడు ఎవరైతే ఈ పాపం చేశాడో ఆ వ్యక్తి ఏం చేయాలంటే దాని గొర్రె మీద చేతులు పెట్టాలి. అంటే ఈ పాపాలన్నిటిని కూడా ఇప్పుడు ఆ గొర్రె ఏం చేస్తుంటుంది అంటే ఈయనకు బదులుగా అక్కడ బలిపీఠంలో ఉండి ఆ బలి అర్పించబడుతున్నాం. అంటే ఆ రక్తం కోసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, రక్తం చిందించినప్పుడు నా పాపం నిమిత్తం అది బలి అయినట్టుగా. ఇది కేవలం మన బైబిల్ గ్రంథంలో కాదు, ఇది మన వేదాలలో కూడా చెప్పబడింది. రక్తపోక్షం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అని చెప్పేసి మన దాంట్లో కూడా చెప్పబడ్డారు. అయితే ప్రభునందు పిల్లరా ఇంకో బబులోని అనేటువంటి దేశంలో కూడా ఫస్ట్ రిలీజన్ కునిపం ట్యాబ్లెట్స్ అని చెప్పేసి దాదాపు 5000 ట్యాబ్లెట్స్ ఉన్నాయంట. అయితే అందులో ఒక్కటి చెప్పబడింది ఏంటంటే ఈ లోకానికి సర్పం కక్కిన విషం నుంచి రక్షించడానికి వచ్చేవాడు కన్యక గర్భాన జన్మించి తనకు తానే ఆహుతి అయ్యి ఈ లోకాన్ని దేవుని యొద్దకు చేరుస్తాడని చెప్పేసి ఆ వేరే మత గ్రంథాల్లో కూడా యేసయ్య గురించి చెప్పబడింది. అక్కడ యేసయ్య పేరు ఖచ్చితంగా చెప్పబడలేదు, కానీ ఏమని చెప్తా ఉన్నాడంటే అక్కడ ఈ లోకాన్ని సర్పం కక్కిన విషం నుంచి రక్షించడానికి వచ్చేవాడు కన్యక గర్భాన జన్మించి తనకు తానే ఆహుతి అయ్యి ఈ లోకాన్ని దేవుని యొద్దకు చేరుస్తాడు. ఇక్కడ ఇందులో ఇక్కడ కూడా యేసయ్య పేరు ఉందా? కానీ ఆయన చెప్పిన శ్లోకం ఎవరికి సరిపోతుందో చెప్పండి. అలాగే మన హైందవ మతంలో కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయి అసలైన దేవుని గురించి, అందులో ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు అని పేరు ఉండదు. కాకపోతే ఏంటంటే అవి ఎవరు సరిపోతాయంటే వారు చెప్పుకున్నటువంటి ఆ 33.5 కోట్ల దేవతలు ఎవరు కూడా సరిపోవు. కానీ అది ఎగ్జాక్ట్లీగా ఎవరు సరిపోతాయంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సరిపోతాయి. ఆయననే అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు చెప్పగలడు అన్నాడు. నేనే సత్యము అన్నాడు ఆయన. ఎవరు చెప్పలేదు అట్లా. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించిన అన్నాడు. లోకానికి సవాల్ విసిరాడు ఆయన. ప్రభునందు పిల్లరా ఇది అన్నీ కూడా మనం ఏం సూచిస్తున్నాయంటే ఆనాడు నుంచి ప్రజలు ఎదురు చూసినట్టు ఆ రక్షకుడు ఇప్పుడు పుట్టాడు. ఇదిగో మీ పాపం నుంచి పుట్టాడు, మీ పాపం నుంచి విడిపించడానికి
ఆయన దావీదు పట్టణమందు జన్మించాడని చెప్పేసి మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అదే కదండి ఆ 11వ వచనం చదువు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన రక్షకుడు. ఎందుకు అవసరం చెప్పండి? రక్షకుడు ఎందుకు అవసరం? రక్షకుడు అంటే విడిపించేవాడు, లేదంటే కాపాడేవాడు, విమోచించేవాడు, విడుదల ఇచ్చేవాడు అని చెప్పేసి అర్థం. అయితే ఇప్పుడు రక్షకుడు ఎందుకు అవసరమైంది? మన పాపం నుంచి విడిపించి. ఈ రక్షకుడు ఎవరే అంటే నిత్యమైనటువంటి నరకాగ్ని గుండె నుంచి మనల్ని విడిపించేవాడు, మనల్ని రక్షించేవాడు, దాని నుంచి తప్పించేవాడు. ఆ నిత్యమైన నరకాగ్ని నుంచి విడిపించి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేవాడు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఏదో ఒక కులానికో, ఓ మతానికో, దేశానికో, ఇజ్రాయెల్ ప్రాంతానికి మాత్రమే, లేదంటే అబ్రాహాము సంతతి మాత్రమే రక్షకుడిగా ఉండడానికి రాలేదు. ఆయన ఎవరంటే ఈ ప్రపంచాన్ని అంతటి కూడా రక్షించడానికి పుట్టినటువంటి రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న మనం కూడా ఏం చేయాలి? ఇది మంచి సందర్భం. ఇది మీరు మంచి బట్టలు గిట్ట కొనుక్కునేది ఉంటే అవి కొంచెం తగ్గించుకొని మీ బంధువులకి వాళ్ళకి కొంచెం భోజనాలు చేసి యేసయ్య ప్రేమ సువార్తను ప్రకటించండి. ఏ విధంగా? యేసుక్రీస్తు ఎవరో కాదు, ఆయన ఏదో ఒక క్రైస్తవులు చాలామంది అనుకుంటారు, అన్నిలు కూడా. అంటే మనం ఏమనుకుంటాం, హిందూ దేవుల యొక్క పండుగలు వచ్చినప్పుడు హిందూ దేవుని యొక్క పండుగ అనుకుంటాం కదా, అవునా కదండి? ముస్లిం పండుగ వచ్చినప్పుడు ఏమనుకుంటాం? అది ముస్లిం పండుగ అనుకుంటాం. అదేవిధంగా సిక్కుల గురునాయకులు వచ్చిన అది వాళ్ళ పండుగ అనుకుంటాం. కానీ ఈ క్రిస్మస్ పండుగ అనేది ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, లేదా ఒక క్రైస్తవులకు చెందింది కాదు. ఇది ప్రజలందరికీ ప్రజలందరూ చేసుకోవాల్సిన పండుగ ఏదంటే అది క్రిస్మస్ పండుగ. కాబట్టి మీరు ప్రేమతో యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన కలవరిశిలో తన ప్రాణం నడిపించాడని చెప్పేసి ఇది మంచి సందర్భం. ఈ యొక్క పరిస్థితుల్లో మీరు సువార్త చెప్పిన, కరపత్రాలు వంచిన ఎవరు ఏమన్నారు సాధారణంగా? ఎందుకంటే ఇప్పుడు అంతా ఏం కలుస్తుంది? క్రిస్మస్ అంటే అందరికి వాళ్ళు కూడా ఏమొప్పుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు జన్మించాలని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి చివరిగా నేను ఒక వాక్య భాగం చూపిస్తాను, అది ముగించేస్తాను. 1 యోహాను 4:14. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి. ఒక నిమిషం. పరలోకమున్న తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపాడంట? లోకానంతటిని కూడా రక్షించడానికి. పాపము నుంచి, శాపము నుంచి, పాప బంధకాల నుంచి, నీకున్నటువంటి పాపమైన వ్యసనాల నుంచి, నీకున్న దురారోగ్యాల నుంచి, చీకటి నుంచి, అంధకారమైన క్రియల నుంచి, వీటన్నిటి నుంచి విడిపించడానికే యేసయ్య పుట్టాడు. యేసయ్య పుట్టి ఏం చేశాడంటే ప్రజలందరికీ మహా సంతోషకరమైనటువంటి సువార్తమానాన్ని, ఆ సువార్త ద్వారా ఎవరైతే యేసుక్రీస్తుని తమ ప్రభుగా, తమ దేవుడిగా అంగీకరించి ఆయన స్వీకరిస్తారో అటువంటి వారికి నిత్యమైనటువంటి మోక్షము, యుగయుగాలు దేవాది దేవునితో ఉండేటువంటి స్థితిని దేవాది దేవుడు ఈ విధంగా అనుగ్రహించాడు. కాబట్టి క్రిస్మస్ అనగానే మీరు ఆ బాలయేసుని గుర్తు చేసుకోగలరు. ఆయనతో యేసు అప్పుడు పుట్టి చనిపోయాడు కదండి. పుట్టి సమాధిని గెలిచి తిరిగి లేచి పరలోకాన్ని ఆవరణమై ఉన్నాడు ఆయన. కాబట్టి మీరేమనుకోవాలంటే అన్యులు అనుకున్నట్టు యేసు ఇప్పుడు వాళ్ళు అనుకుంటుంటారు. నాకు ఒక సహోదరు ఉన్నాడు, కిస్మిస్ ఏం రాబో మీ కిస్మిస్కి ఏం లేదా అనేవాడు నన్ను. దాదాపు 8 సంవత్సరాలు అదే జాబ్లో పనిచేసేవాళ్ళు. పనిచేస్తే ఈ క్రిస్మస్ వచ్చినప్పుడల్లా కిస్మిస్కి ఏం లేదా రాబోయ్ పండుగ దావత ఏం లేదా అని చెప్పేసి అనేవాడు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే అందరు పుట్టినట్టు ఈయన కూడా పుట్టాడు అనుకుంటున్నారు. ఆయన ఏదో ఒక మతానికో, కులానికో ఈ క్రిస్మస్లో దేవుడు అని అనుకుంటున్నారు. కాబట్టి మీరేం చేయాలంటే ఎవరైతే మీ బంధువులలో, మీ స్నేహితుల, ఇరుగు పొరుగు వాళ్ళలో యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి తెలియదో ప్రేమగా చెప్పండి. ఇతర మతాలను వారిని దూషిస్తూ కాకుండా యేసయ్య ఎందుకు పుట్టాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన యొక్క స్వభావ లక్షణం ఎలాంటిదో ఆ విషయాలు వివరించి చెప్పాలి. అది మన అందరి మీద ఉన్నటువంటి బాధ్యత. ఆ గాబ్రియల్ ఏ విధంగా అయితే పరలోకం నుంచి దిగి వచ్చి గొర్రెల కాపరి చెప్తే గొర్రెల కాపరులు ఏం చేశారు?
భయపడి తర్వాత వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నాక వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి, ఆ శిష్యుని చూసి ఆయనకు సాగిలపై ఆయన నమస్కరించిన తర్వాత వాళ్ళకి తెలియజేసిన సంగతులు అన్నీ కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఏం చేశారంట, తెలియపరిచారు. అంత మొత్తం పట్టణాలు అన్నీ తిరిగేసి ఓ లోక రక్షకుడు పుట్టాడంట, ఆ గాబ్రియల్ దేవదూత వచ్చి మాకు తెలియజేసింది ఆయన దావీదు పట్టణం మందు అక్కడ పుట్టి ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ప్రచారము చేసినట్టుగా మనం కూడా ఇప్పుడు ఏమవ్వాలంటే గొర్రెల కాపురం అవ్వాలి. హల్లెలూయా. తెలియని వారికి ఈ విధంగా యేసయ్య సువార్తని చెప్పి వారి ప్రభుత్వం నడిపిద్దాము. దేవుడి యొక్క ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఫలింపజేయను కాక చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోనండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, ఇంతవరకు కూడా నీ యొక్క నీకు వందనాలు ప్రభువా. నీ జన్మ రహస్యంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి నాయన నీకు వందనాలు. ఆయన మాతో మాట్లాడావు ప్రభువా, నీకు వందనాలు. ఆయన నీకు స్తోత్రం. మా జీవితంలో కూడా ప్రభువా మేము దీనత్వము, విధేయత, వినయము కలిగి ప్రభువా నీకు భయపడి లోబడి వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. అయా ఎంతో అద్భుతమైనటువంటి సువర్తమానాన్ని ప్రభువా నీకు వందనాలు. లోకంలో ఎంతో మంది ప్రభువా నిజమైన దేవుడిని తెలుసుకోనకుండానే నాయన కన్ను మూస్తూ నిత్య నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు ప్రభువా నీకు వందనాలు. ఆనాడు ఆ గొర్రెల కాపులకు తెలియజేసిన సమాచారాన్ని ఆయన స్తోత్రం చెల్లిస్తున్నాను. వారు ఆ పట్టణంలో ఉన్న వారి ప్రాంతాలన్నింటిలో తిరిగి ఆయన తెలియజేసిన ఆయన నీకు పొందినట్టుగా మేము కూడా మా జీవితంలో ప్రభువా ఎంతో అమూల్యమైన రక్షణను పొందుకున్న మేము నిన్ను గురించి, నీ నామము గురించి, నీ జన్మదినం గురించి ఆయన ఆయా ఇరుగు పొరుగు వారికి, బంధువులకు నాయన నీకు కొందరు నీ నామం ఎరగని వారికి నాయన ప్రకటన చేసి నీ యొద్దకు నడిపించే కృపను నాయన ఇక్కడ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యం ప్రతి బిడ్డను కూడా వెలిగించి బలపరచండి. ఈ వాక్యాన్ని వారి హృదయంలో ఫలింపజేసి నీ నామాలను మహిమ పొందుమని యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.